వందనాలండి. ఈరోజు నవంబర్ 1 కొత్త నెలలోకి వచ్చాము. అన్న, కయప అనే వాళ్ళని గురించి ప్రధాన యాజకులు యేసుప్రభు కాలంలో వాళ్ళని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. లూకా 3:2 అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంన అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. యూదుల ధర్మశాస్త్రం ప్రకారము ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండాలి. అహరోన్ వంశం నుండి వచ్చిన అన్నను ప్రధాన యాజకునిగా నియమించారు. ఆ పదవి అతనికి జీవితకాలమంతా ఉండాల్సింది. కానీ మతాచారాలు పాడైపోయి రోమా ప్రభుత్వం యూదులను తమ ఆధీనంలో ఉంచుకున్నట్టుకై తమకు నచ్చిన వారిని ప్రధాన యాజకునిగా ఏర్పరచుట మొదలుపెట్టారు. డబ్బులు తీసుకొని వాళ్ళు అట్లా ప్రధాన యాజకులుగా ఏర్పరిచేవాళ్ళు. యూదులు ఏర్పరిచిన అన్నను తీసేసి అతని అల్లుడైన కయపను ఏర్పరిచారు. అయినా అన్న తన పదవిలో ఉన్నట్టుగానే భావించి ఆ విధంగానే కొనసాగాడు. ప్రధాన యాజకుని పదవి జీవితాంతం ఉంటుంది కాబట్టి యూదులందరూ అతన్ని ఇంకా తమ ప్రధాన యాజకునిగానే పిలిచేవారు. అన్న, కయప పేర్లు ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటాయి. నూతన నిబంధన అంతా కూడా అట్లనే చూస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టే మామ అల్లుళ్ళు ఇద్దరూ ప్రధాన యాజకుల్లాగానే ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను కాలం నుండి ఆది సంఘం మొదలయ్యేంత వరకు కూడా వారు ఇలాగే కొనసాగారు. యేసుప్రభుకు వ్యతిరేకంగా కుట్ర పన్ని సిలువకు వేసింది వారే. అన్యాయపు తీర్పు కొరకు వారి ఎదుటికి ప్రభువును తెచ్చారు. క్రీస్తు శకం 6వ సంవత్సరం నుంచి 15 వరకు వీళ్ళు ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం అన్న ఉన్నాడు, అతన్ని తొలగించారు. తర్వాత అతను చాలా పేరు ప్రఖ్యాతులు గడించి అధికారులంతా తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మందిరంలో వ్యాపార గుహగా చేశారు అని యేసుప్రభు అన్నమాట ఇతనికి వర్తిస్తుంది. అన్న, కయప ఇద్దరు కూడా వ్యాపారం అంతా తమ ఆధీనంలో తీసుకొని దాంట్లో నుంచి చాలా డబ్బులు సంపాదించేవాళ్ళు. అన్న, కయపలు సద్దుకయ్యులు, అద్భుతాలు జరుగుట అసాధ్యం అనుకునేవారు. మందిరంలో బలికి అవసరమైన పశువులు అమ్మడంలో అన్న చాలా ధనం సంపాదించాడని ఆనాటి సామాజిక చరిత్ర గ్రంథాలు చెప్తాయి. ప్రజలపై చాలా అధికారం చెలాయించేవారు. అందుకే యేసుక్రీస్తు పరిచర్య వారికి అడ్డంకిగా తయారైంది. వారు అసూయ చేతనే యేసుక్రీస్తుపై తప్పులు మోపి సిలువకు పంపుతున్నారని పిలాతు కూడా గుర్తించాడు. మార్కు 15:10 కనపడుతుంది. యేసుప్రభువుకు ప్రజలపై ఉన్న ప్రభావం తొలగితేనే తమ అధికారానికి డోకా ఉండదు అనుకొని ఆయనను వారి దారిలో లేకుండా చేయాలా అనుకున్నారు. సమాజ మందిరంలోకి వచ్చి యేసుప్రభు మందిరాన్ని శుద్ధి చేసి వారి వ్యాపార బల్లలన్నీ తోసేసి తన తండ్రి ఇల్లు వ్యాపార గుహలుగా చేయొద్దని చెప్పడంతో వారికి కోపానికి హద్దు లేకుండా అయిపోయింది. దీనివల్ల వారి అధికారమే కాక వారి సంపదకు కూడా ప్రమాదం ఉంది అనుకున్నారు. అసూయ తారాస్థాయికి వెళ్ళింది కాబట్టి ప్రభువును అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. కయపకు రాజకీయం బాగా తెలుసు కాబట్టి రోమా ప్రభుత్వాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే సంగతి సన్హెద్రిన్ సభ్యులతో మాట్లాడి వాళ్ళను కూడా కన్విన్స్ చేయగలిగాడు. ఏదైనా రాజకీయ కారణం వెతకాలి అని చెప్పాడు. రోమియోలకు క్రీస్తు ముప్పుగా తయారవుతున్నాడని అభాండం వేయాలి అనుకున్నారు. ఒక మనిషి మరణం దేశాన్ని కాపాడుతుందని వాళ్ళకి చెప్పాడు. ఆత్మీయంగా అన్న, కయపలు మరణస్థితిలో ఉన్నారు. వారికి కేవలం పదవి, సంపద కావాలి. ఆత్మీయ పదవి ఉన్నంత మాత్రాన ఆత్మీయ జీవితం ఉన్నట్టు కాదు. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా అన్న, కయపల్ల లాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండేదానికి మాకు సహాయం చేయండి నాయన. తండ్రి, ఆత్మీయంగా మేము ఎదిగేదానికి సహాయం చేయమని, మంచి వివేచన దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.